వెల్కమ్ టు థింక్ టు ఇన్వెస్ట్ అండి. థింక్ టు ఇన్వెస్ట్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు వస్తుంటాయి. సో ఈ వారం కొన్ని క్వశ్చన్స్ అనేవి అయితే వచ్చినాయండి. వాటికి సంబంధించి ఆన్సర్స్ మనం ఈ వీడియో ద్వారా చూద్దాము. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, వేదాంత స్టాక్స్ సెల్ చేయొచ్చా అని అడుగుతున్నారండి. ఇప్పుడు వేదాంత స్టాక్స్ ఇప్పుడు డీలిస్టింగ్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేసిందండి. సో వాళ్ళు ఏదైతే ఒక ప్రైస్ అనేది ఫిక్స్ చేశారో ₹87.50 అనేది, ఆ ప్రక్రియలోనే డీలిస్టింగ్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ ప్రమోటర్స్ అందరూ కూడా దానికి ఓకే చేశారు. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎవరైతే రీటైల్ ఇన్వెస్టర్స్, స్మాల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరికి కూడా ఈ బ్యాలెట్ పేపర్ అనేది ద్వారా వాళ్ళు ఓటింగ్ అనేది వేయటానికి పంపించారండి. సో వాళ్ళల్లో అంటే కొంత ఏదన్నా ఎక్కువగా కావాలి, మాకు ఇంతకుముందు ఎవరన్నా మేము ఎక్కువగా తీసుకొని ఉన్నాము అని అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా కొంతవరకు లాస్ అనేది అయితే అవుతుందండి. ఎవరన్నా ఈ మధ్య కాలంలో ఏదన్నా ₹65, ₹67, ₹70 దగ్గర ఇక్కడెక్కడన్నా తీసుకుంటే వాళ్ళైతే ప్రాఫిట్స్ అనేది అయితే బుక్ చేసుకోండి. ఎందుకనంటే రేపు ఏదన్నా మళ్ళీ తగ్గేదానికి కూడా అవకాశం ఉంది. రెండోది, వాళ్ళు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు కాబట్టి 3 months కానీ 6 monthsలో, అంటే ఒక 6 months 1 year టైం కూడా పట్టకపోవచ్చు. ఒకవేళ 1 year లోపు అంటే అది 3 monthsలో అయినా డీలిస్ట్ అవ్వచ్చు, 6 months లోపు అయినా డీలిస్ట్ అవ్వచ్చు అండి. సో ఇంతకు మించి ఒకవేళ ఏదన్నా కొద్దిగా పెరిగినా డీలిస్ట్ అవ్వటం అయితే జరుగుతుంది. సో మీకు ఏదన్నా ప్రాఫిట్స్ అనేది కానీ మీకు అనుకూలంగా ఉంటే వాటిని అయితే బుక్ చేసుకోండి. ప్రాఫిట్స్ బుక్ చేసుకొని మీరు బయటకు వస్తేనే మంచిది. ఎందుకంటే ఇంకా అంతకు మించి ఏదైనా పెరుగుతుంది ఇంకోటి అని అయితే అనుకోవద్దు. ఒకవేళ కొంతమంది ఇప్పుడు ఉన్న ప్రైస్ కాకుండా, అంటే ఏదైతే వాళ్ళు ఫిక్స్ చేశారో ₹87.50 అని ఫిక్స్ చేశారో దానికి మించి ఇంకేదన్నా అడిషనల్గా వస్తుంది అని అనుకోవటం అనేది అయితే 10 to 15% అయితే వాళ్ళు ఏదన్నా 10% పెంచేదానికి ఏదన్నా అవకాశం ఉంటే ఉండొచ్చండి. 90% అయితే వాళ్ళు పెంచరు, అదే ప్రైస్ అయితే ఉంటుంది. అది ఇప్పుడు స్టాక్ మార్కెట్లో అంటే ₹100 దాటి ₹110, ₹115 అంటే ఏ రేంజ్కి వెళ్ళినా సరే వాళ్ళు ఇచ్చే ప్రైస్ అయితే మటుకు ₹87.50 అనేది మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు ఇంకేదన్నా పెరిగితే మీకు ఏదన్నా ప్రాఫిట్స్ ఇప్పుడు ఏదన్నా ఉంటే మటుకు మీరు ప్రాఫిట్స్ అనేది అయితే బుక్ చేసుకోండి. తగ్గితే మళ్ళీ రేపు మీకు అనుకూలంగా అయిన రేటు రాకపోయినా మళ్ళీ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ప్రాఫిట్స్ ఇప్పుడున్న సమయంలో బుక్ చేసుకోవటమే బెటర్ అండి. అంటే ఇది మళ్ళీ ఇంకా ఎక్కువ పెరుగుతుంది అని అయితే ఏం లేదు. ఎందుకంటే ఇది డీలిస్ట్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 3 to 6 months 1 year లోపే డీలిస్ట్ అయ్యేదానికైతే ఎక్కువ అవకాశం అనేది అయితే ఉందండి. ఇదండి వేదాంతకు సంబంధించి. మీకు ప్రాఫిట్స్ ఎవరికైతే ఉన్నాయో, అంటే ఎవరికైతే షేర్స్ ఉన్నాయో వాళ్ళు ఏదైనా కొద్దిగా లాస్ అయినా సరే ఇప్పుడున్న పొజిషన్లో కొంతవరకు, అంటే ఏదన్నా ఒక 25% ఏదన్నా సెల్ చేసుకోండి. అంటే ఎక్కువ ఉన్నాళ్ళు అంతకుముందు మేము ఎక్కువ పెట్టి కొనుక్కున్నాము, అంటే 200 పైన కొనుక్కున్నాము, 230, 240, 50 దగ్గర తీసుకున్నాము అని అనుకుంటే ఏదన్నా కొద్దిగా యావరేజ్ చేసేదానికి చూడండి. ఒకవేళ యావరేజ్ కూడా వద్దు అని అనుకుంటే ఇప్పుడు కొంత పెరుగుతున్న క్రమంలో బయటకు వచ్చేస్తేనే మంచిదండి. వాళ్ళైతే పెంచుతారని అయితే 90% అయితే హోప్ పెట్టుకోవద్దు. ఒక 10% మాత్రమే ఏదన్నా పెంచితే పెంచవచ్చు, వాళ్ళు అనుకున్న రేటు కాకుండా ఇంకేదన్నా రేటు. సో అది కూడా అంటే ఇన్వెస్టర్స్ ఒక వాళ్ళకున్న అంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారు, రీటైల్ ఇన్వెస్టర్స్, వాళ్ళ మీద ఏదన్నా కొద్దిగా సాఫ్ట్ కార్నర్ ఉంటే కొద్దిగా పెంచేదానికి ఏదన్నా అవకాశం ఉంటే ఉండొచ్చండి మేనేజ్మెంట్, ప్రమోటర్స్. లేదంటే మ్యాక్సిమం ₹87.50 క్లోజ్ అవుతుంది. అంటే అదే ప్రైస్కే క్లోజ్ అవుతుంది 90%. ఏదన్నా పెరిగితే కొద్దిగా పెరగవచ్చు, లేకపోతే అది కూడా 10% అవకాశం, అంటే 110% అవకాశం, మ్యాక్సిమం పెరగదు. అదే రేట్కి వాళ్ళు అయితే ఇస్తారు. సో ఇప్పుడైతే స్టాక్
పెరిగింది కాబట్టి ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో సెల్ చేసుకుంటే బయటకు వచ్చేసి ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే మంచిదండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. గ్లెన్మార్క్ గురించి అడిగారు. గ్లెన్మార్క్కి సంబంధించి మన ఫార్మాసిటికల్ కంపెనీ అండి. అయితే ఈ కంపెనీ రిజల్ట్స్ కూడా బాగానే వచ్చినాయండి. ఇప్పుడు ఇంతకుముందు దాని మీద 36.4%, 8% దాకా కూడా పెరిగింది. సో ఈ పెరిగిన క్రమంలో ఏంటనంటే ఈ మధ్యకాలంలో మార్చికి ఆ టైంలో కొద్దిగా తగ్గిన గ్లెన్మార్క్ స్టాక్ ఏదైతే ఉందో ఇప్పుడు హై లెవెల్ అంటే 52 వీక్స్ హై తీసుకుంటే 573 దాకా కూడా వెళ్ళింది. అయితే మనం ఈ స్టాక్ని 600 అంటే ఇప్పుడున్న పొజిషన్లో అయితే మటుకు అంటే ఇప్పుడు క్వార్టర్ 4 రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. తర్వాత ప్లస్ మనకి ఏదైతే ఇప్పుడు ఈ రిజల్ట్కి సంబంధించి 36.8% పెరిగిందో ఇది తీసుకున్నా ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఈ గ్లెన్మార్క్ వెళ్ళే బులిష్ వేలోనే ఉన్నది తీసుకున్నా మనకైతే ఈ స్టాక్ వచ్చి 560, 570 అంటే ఏదన్నా కొద్దిగా పెరిగితే 580 లోపు అయితేనే ఈ స్టాక్ అనేది ఇప్పుడున్న పొజిషన్లో అయితే పెరుగుతుంది కొద్దిగా. అయితే మీరు ఒక లాంగ్ టర్మ్ పొజిషన్ కానీ తీసుకుంటే మటుకు నెక్స్ట్ అయితే కొద్దిగా తగ్గేదానికే ఎక్కువ అవకాశం ఉంది. సో అందువల్ల ఏంటంటే మీరు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే ఏదన్నా ఈ 400 బిలో వచ్చినాక ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టేదానికైతే చూసుకోండి. ఇప్పుడున్న పొజిషన్లో ఇంట్రా ట్రేడ్ లేకపోతే షార్ట్ టర్మ్ కన్నా ఏదన్నా అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అప్పుడైతే 530, 540, 550 అంటే ఒక 580 లోపు అనేది అయితే బెంచ్ మార్క్. ఆ లోపే ఏదన్నా మనకి ఆ ట్రేడ్ అనేది అయితే జరుగుతుంది. లాంగ్ టర్మ్లో చూసుకుంటే మటుకు కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ అనేది అయితే ఎక్కువ పెట్టుకోవద్దు. కొద్దిగా మనకి బిలోనే ఉంటుంది ఎప్పుడైనా సరే. సో అంటే కొద్దిగా అంటే ఇప్పుడున్న పొజిషన్ కంటే కూడా కొద్దిగా తగ్గేదానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది గ్లెన్మార్క్కి సంబంధించి. సో అందుకని ఏంటంటే షార్ట్ టర్మ్కా లాంగ్ టర్మ్కి అనేది డిసైడ్ అయ్యి లాంగ్ టర్మ్కి అయితే కొద్దిగా తగ్గుతుంది. ఇంకా తగ్గినప్పుడు పెట్టుకుంటే ఇంకా మంచిది. ఒకవేళ షార్ట్ టర్మ్కి అనుకుంటే ఇప్పుడైనా పెట్టుకోవచ్చు. మనకి 540, 550, 560 వచ్చినప్పుడు మనం వాటిని సెల్ చేసేసుకోవచ్చు. ఓకేనండి. దాని క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నాయి. నెక్స్ట్ వాటికి ఇప్పుడు కొత్తగా మెడిసిన్ కూడా కరోనా COVID-19కి సంబంధించి తీసుకొచ్చామని కూడా అంటున్నారు. అయితే అవి ఇంకా మార్కెట్లోకి రాలేదండి. అది ఇంకా అప్రూవల్స్ ఇంకా అన్నీ అవ్వలేదు. సో ఇట్లాంటివన్నీ కూడా బేస్ చేసుకొని ఫ్యూచర్లో ఏదన్నా అంటే ఇప్పుడైతే కొద్దిగా ఈ రేంజ్లోనే నడుస్తుందండి. ఇంకేదన్నా ఫ్యూచర్లో అంటే ఒక 1 year తర్వాత లేకపోతే 6-7 months 1 year ఆ టైంలో ఇంకేదన్నా ఒకవేళ పెరిగితే పెరగచ్చు. కానీ ఇంత అమౌంట్లో అయితే మటుకు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చూసుకోవాలని. ఇంకా తగ్గితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు లాంగ్ టర్మ్ పొజిషన్స్కి అయితే. బిలో 400 లోపు ఇంకా 350 అట్లా ఉంటే మటుకు అయితే లాంగ్ టర్మ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఈ రేంజ్లో అయితే మటుకు కొద్దిగా ఏదైనా షార్ట్ టర్మ్లో తీసుకొని ఒకవేళ ఇప్పుడు ఏదైనా కొద్దిగా షార్ట్ టర్మ్ తీసుకున్న లాంగ్ టర్మ్లో అయితే మటుకు కొద్దిగా తగ్గిన తర్వాతే స్టాక్స్ తీసుకొని అది కూడా ఏంటంటే 20% చూసుకొని పెడితే బెస్ట్ అండి. ఓకే, నెక్స్ట్ సకుమా ఎక్స్పోర్ట్ అనాలిసిస్ అంటే సకుమా కంపెనీకి సంబంధించి ఎక్స్పోర్ట్స్ కంపెనీ అండి ఇది. అయితే ఈ కంపెనీ స్టాక్ ప్రైస్ వచ్చి 7 రూపీస్ ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుందండి. ఇది ఇంతకుముందు కొద్దిగా పెరిగింది, ఇప్పుడైతే తర్వాత తగ్గింది. అంటే 3 రూపాయలు 4 రూపాయల దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే 7 రూపీస్ ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో దీన్ని మనము ఇది యాక్చువల్గా ఏంటంటే స్మాల్ క్యాప్ అండి, అంటే చాలా చిన్న కంపెనీ ఇది. అంటే యాక్చువల్గా పెన్నీ స్టాక్ టైప్ అనమాట ఇది. అయితే ఇప్పుడు యాక్చువల్గా ఈ కంపెనీ పొజిషన్ ఏంటంటే వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ అనేవి లేవండి. ప్రస్తుతం అయితే ఎక్స్పోర్ట్స్ లేవు. ఇప్పుడున్న పొజిషన్లో అయితే ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయటం అయితే కరెక్ట్ కాదు. ఏదైనా షార్ట్ టర్మ్లో ₹1, ₹2 ఏదైనా పెరుగుతుంది అనుకోని ఇన్వెస్ట్మెంట్ పెడితే అది ఓకే, కానీ ఇంకేదో ఒక ₹15, ₹20, ₹30 అయిపోద్దని అయితే ఇప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకనంటే ఇప్పుడు టోటల్గా ఎక్స్పోర్ట్స్ అనేవి ప్రస్తుతం మనకి లేదు కాబట్టి, అంటే ఏవో కొన్ని జరుగుతున్నాయి తప్ప ఇంతకుముందు ఉన్నట్టుగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది అయితే లేదు కాబట్టి ప్రజెంట్. సో ఆ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లేదు కాబట్టి
ఇప్పుడు ఈ పొజిషన్లో అయితే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది అయితే చేయటం అనేది అయితే కరెక్ట్ కాదండి. ఈ ఈ ఎక్స్పోర్ట్కి సంబంధించి రేపు జూలై 15th తర్వాత అంటే గవర్నమెంట్ మళ్ళీ డెసిషన్ కూడా మార్చుకోవచ్చు. జూలై 15th తర్వాత ఇంటర్నేషనల్ వైడ్గా ఉంటాయని చెప్పని అంటున్నారు, ఫ్లైట్స్ అవి కూడా ఉంటాయంటున్నారు. అంటే ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేది ఇదే ముందులాగా జరిగితే అయితేనే కొద్దిగా స్టాక్ అనేది ఏదన్నా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుందండి. లేదంటే మటుకు ఈ 7 రూపీస్ 6 రూపీస్ 5 రూపీస్ దగ్గర ఇక్కడే ట్రేడ్ అవుతుంటుంది. అంతకు మించి అయితే ఏదన్నా రూపాయి 2 రూపాయలు అంటే 10 రూపాయలు 11 రూపాయల దగ్గర కూడా వెళ్తే వెళ్ళొచ్చు. అయితే అది షార్ట్ టర్మ్లో అయితే వెళ్తుంది. ఏదో లాంగ్ టర్మ్లో అనుకుంటే మటుకు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టినా, అంటే ఇది పెన్నీ స్టాక్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా పెట్టాలండి. మళ్ళీ ఏదన్నా అయ్యి పడిపోతే 3 రూపాయలు 2 రూపాయలు 4 రూపాయలకు వచ్చినా మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. సో అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం దీన్ని అవాయిడ్ చేస్తేనే బెటరు. ఒకవేళ మీకు అది ఇంట్రెస్ట్గా ఉంటే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా షార్ట్ టర్మ్ పెట్టి మళ్ళీ ప్రాఫిట్ వచ్చి 2 రూపాయలు 3 రూపాయలు వస్తే బుక్ చేసేసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ సాధన నైట్రేట్ సంబంధించి అడిగారండి. సాధన నైట్రేట్కి సంబంధించి ఈ సాధన నైట్రేట్ అనేది ఒక కెమికల్ కంపెనీ అండి. అంటే వాళ్ళు హైడ్రోబెంజిన్ వాటిలో అన్నీ కూడా ఏంటంటే వాళ్ళు కెమికల్స్ ఎక్కువ వాళ్ళు తయారు చేస్తుంటారు, మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇది కూడా యాక్చువల్గా ఏంటంటే ఇది కూడా ఒక స్మాల్ కంపెనీ అండి. ఇది కూడా బిఎస్సి ట్రేడ్ అవుతుంటుంది. ఇది కూడా స్మాల్ కంపెనీ. అయితే దీంట్లో 75% ప్రమోటర్స్ ఉన్నారండి. ఇప్పుడు ఏదైతే ఈ స్టాకు అంతకుముందు కొద్దిగా 45 రూపీస్ 50 రూపీస్ అట్లా వెళ్ళిన, అంటే ఈ స్టాక్కి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇది 33, 32, 34 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుందండి ఈ సాధన నైట్రేట్ అనేది. అయితే యాక్చువల్గా గత కొద్ది రోజుల ముందు ఇది కొద్దిగా తగ్గింది, ఇంకా అంటే 30 రూపాయల కంటే బాగా తగ్గింది. ఇప్పుడు ఏంటంటే 30 రూపాయలు పైన కొద్దిగా పెరుగుతుంది. ఇప్పుడు అంటే 32, 33, 34 ఈ రేంజ్లో కొద్దిగా పెరుగుతూ ఉంది. దీన్ని చాలామంది అంటే ఇప్పుడు ఈ స్టాక్ ఏదో పెరుగుతుందని అనుకుంటున్నారు, కానీ యాక్చువల్గా ఏంటంటే దీంట్లో ప్రమోటర్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తున్నారు. సో ప్రమోటర్స్ వాళ్ళ కంపెనీలో వాళ్ళే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటున్నారు. సో దానివల్ల ఏంటంటే ఈ స్టాక్ అనేది కూడా కొద్దిగా పెరుగుతుంది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఈ స్టాక్ లాంగ్ టర్మ్లో చూసుకుంటే మనం ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అండి. ఒక 10 to 15%, 20% ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇదే షార్ట్ టర్మ్లో అయితే మటుకు ఇది కొద్దిగా చేసుకున్నా 35, 36, 37 రూపీస్ దగ్గరికి వెళ్ళినా మళ్ళీ సెల్ చేసుకోవచ్చు. అయితే లాంగ్ టర్మ్ పొజిషన్ తీసుకునేటప్పుడు అయితే ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించి వీళ్ళ కంపెనీ కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా చేస్తుందండి. అయితే వీళ్ళది మెయిన్ ఎక్స్పోర్ట్ 70%, అంటే ఈ సాధన నైట్రేట్కి సంబంధించి 70% ఇంటర్నేషనల్ వైడ్గానే జరుగుతుంది. ఒక 30% మాత్రమే మన డొమెస్టిక్కి సంబంధించి జరుగుతుంది. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది వాస్తవంగా ఇది అంత పాజిటివ్గా ఏం లేదు ప్రస్తుతానికైతే. ఎందుకంటే ప్రమోటర్స్ వాళ్ళే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకుంటున్నారు. ప్లస్ మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మనకు ఓవరాల్గా COVID-19కి సంబంధించి చూసుకున్న వరల్డ్ వైడ్ చూసుకున్న ఇది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా కొద్దిగా ఇప్పుడున్న పొజిషన్లో అయితే సరిగ్గా లేదు. కాబట్టి ఎందుకంటే వీళ్ళకి మెయిన్ బిజినెస్ అంటే ఇక్కడ బిజినెస్ అయినా కానీ వీళ్ళు అక్కడ ఎక్కువగా ఎగుమతులు అనేది ఉన్నాయి కాబట్టి, సో లోకల్ డొమెస్టిక్కి సంబంధించి కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి, సో ఇక్కడ ఉన్న పొజిషన్లో కొద్దిగా ఇప్పుడు ప్రస్తుతం వరల్డ్ ఇండియన్ ఎకానమీ కూడా కొద్దిగా సరిగ్గా లేదు, ఇక్కడ బిజినెస్ కూడా సరిగ్గా లేదు కాబట్టి, సో ఇప్పుడు ఏంటంటే కొద్దిగా వాళ్ళు పెంచుతూ ఉన్నారండి. పెంచినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే రీటైల్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఇట్లా అడిగారో వాళ్ళు కూడా ఇక పెరుగుతుంది, ఇంకా బాగా పెరుగుతుంది అన్న ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తారు. సో మళ్ళీ ఏదన్నా వాళ్ళు బుక్ చేశారంటే ప్రాఫిట్ అంటే మళ్ళీ పడిపోతుంది. సో ఇంకేదన్నా బాగా తగ్గి ఏదన్నా ఒక 20 రూపాయలు 25 రూపాయలకి ఆ రేంజ్లో 27 రూపాయలకి వస్తే ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా చేయండి. ఇక్కడ కూడా కొద్దిగా చేసినా పర్లేదు, 10 to 15% చేసినా ఓకే. అయితే ఇదేంటంటే స్మాల్ క్యాప్స్ అంటే ఇవి మళ్ళీ ఏ టైంలో ఏ విధంగా ఉంటుంది అనేది, అంటే ఇవి మిగతా పెద్ద బిజినెస్ లాగా కాదు, ఇది ఒక స్మాల్ బిజినెస్ కాబట్టి, సో వాటికి సంబంధించి వీళ్ళ ఎక్కువ బెనిఫిట్స్ అనేది వీళ్ళు ఇంటర్నేషనల్ వైడ్గా తీసుకుంటున్నారు కాబట్టి, ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో మన మార్కెట్ అనేది వెళ్ళట్లేదు కాబట్టి, వెళ్ళట్లేదంటే ఆగున్నాయి కాబట్టి, సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి.
ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో కొద్దిగా పెరిగినప్పుడు యాక్చువల్గా ఏంటంటే కొద్దిగా తగ్గితే ఇంకా 30 రూపాయలు 25 రూపాయలు ఆ రేంజ్లో ఏదన్నా వస్తే కొద్దిగా చూసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. లాంగ్ టర్మ్ పొజిషన్లో ఏదన్నా మనకు 45-50 రూపీస్ వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకునే పని అయితే బుక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పటికిప్పుడు 45-50 రూపీస్ దగ్గరికి అయితే వెళ్ళదు, ఇంకా కొద్దిగా టైం పడుతుందండి. ఎందుకంటే ఇవి స్మాల్ స్టాక్స్. రెండోది ఏంటంటే వీటిల్లో బయ్యర్స్ మాత్రమే ఉన్నారు, సెల్లర్స్ లేరు. ఎందుకనంటే సెల్లరు బయ్యరు ఉంటే కొద్దిగా ఒక రకంగా ఉంటుంది, కానీ ఇప్పుడు ఓన్లీ బయ్యర్స్ ఉన్నారని అంటే కొద్దిగా ఏదో పెంచుతున్నారు. సో అది కూడా కొద్దిగా గమనించి ఇన్వెస్ట్మెంట్ మనం ఎందులో పెడుతున్నాము, మన ఈ స్టాక్ పెట్టినందువల్ల మనకి షార్ట్ టర్మ్లో అయినా సరే లాంగ్ టర్మ్లో అయినా సరే కొద్దిగా పడటం కొద్దిగా పెరగటం ఇవన్నీ కామన్గానే జరుగుతాయి. కానీ ఒక లాంగ్ టర్మ్ వ్యూలో చూస్తే మటుకు మనకు ఆ స్టాక్ వల్ల దానికి ఉన్న కెపాసిటీ, కంపెనీకి ఉన్న కెపాసిటీని వీటిని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిదండి. అయితే ఈ సాధన నైట్రేట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ కొద్దిగా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఒక 2-3 రూపీస్ 4 రూపీస్ అనేది పెరిగితే ఏదన్నా ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకుంటే అట్లా ఏదైనా షార్ట్ టర్మ్లో చేయండి. లాంగ్ టర్మ్లో అయితే మటుకు 30 రూపీస్ బిలో 25, 26, 23 రూపీస్ ఆ రేంజ్లో ఉంటే పెట్టుకోండి. లాంగ్ టర్మ్లో ఏదైనా 45-50 రూపీస్ వచ్చినప్పుడు అంటే ఇదే ఇప్పుడు 25 రూపీస్ 23 రూపీస్ దగ్గర పెట్టారనుకోండి, అదే మల్టీ బ్యాగర్ 50 రూపీస్ 52 రూపీస్ అయిందనుకోండి, అక్కడ మనం సెల్ చేసుకుంటే మనకి ప్రాఫిట్స్ అనేవి మనం చూస్తాం. సో ఇదండి సాధన నైట్రేట్కి సంబంధించి. సో వాటిని పెంచుతుంది కూడా ప్రమోటర్సే, అది కొద్దిగా గుర్తుపెట్టుకోండి. దీని ముందు చెప్పిన సుక్మా ఎక్స్పోర్ట్స్ కూడా నెగిటివ్లోనే ఉందండి, అది కూడా చూసి. ఎందుకనంటే టెంపరీ షార్ట్ టర్మ్లో చూసుకొని అంటే తక్కువ స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే స్మాల్ క్యాప్స్ కాబట్టి అవన్నీ కూడా. సో అది కొద్దిగా గమనించి ఇన్వెస్ట్మెంట్స్ అనేది అయితే పెట్టండి. ఇవి ఈ వారంకి సంబంధించి మనకేవైతే క్వశ్చన్స్ వచ్చినాయో ఆ క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ అండి. సో మీకు ఇంకా ఏదన్నా కొన్ని అంటే వీటికి సంబంధించి ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా మనకి కామెంట్ బాక్స్లో, ఇంకా వేరే స్టాక్స్కి సంబంధించి ఉన్న కామెంట్ బాక్స్లో మీరు ఆ క్వశ్చన్స్ అనేవి అడగొచ్చండి. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.